సృష్టికి ఆధారమైనటువంటి దేవ, సకలేశ్వరుడు పాత్రుడు, సమీపించిన తేజస్సులో అమృతం వెళ్ళిన దేవుడు, సార్వభౌమికారుల దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగములకు పూర్వం ఇప్పుడున్న సర్వయుగములకు దేవుడు మీ నామం బట్టి స్తోత్రములు. ఆకాశ మహాకాశం పడిచారు దేవుడు, పైన ఆకాశంలో క్రింద భూమి మీదను సర్వాధికారం గల దేవ, సకల ఐశ్వర్యుడు పాత్రుడైన దేవుడు, సమీపించిన తేజస్సులో అమృతం కలిగి నిరంతరం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక పొగడవలసినటువంటి మా పరమ తండ్రి, మా అందరికీ ప్రభువైన లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సంవత్సరాన్ని మాకు దయచేయడం అలంకరించిన దేవుడు, మొదటి పరిశుద్ధ దినంలో మమ్మల్ని సజ్జులుగా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు, మా తల్లిదండ్రులు విశ్వాసాలు ఉన్నాయి, అందులో స్థితిస్తున్నాయి. నేడు నీ ముఖదర్శనం చేయడానికి నీ ప్రజలుగా మీ ఇంట్లో చేరాలకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్థితి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆరాధనకు స్థుతులకు పాత్రుడైనటువంటి దేవ, నేడు నీ ప్రజలుగా మీ అంతా ఆనందించినట్లుగా, మీ బల చుట్టూ చేరి మీ యొక్క వాక్యం చుట్టూ చేరి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని నూతనపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువే, ఆయా పల్లెల్లో నుండి పట్టణంలో నుండి నలుగురిలో నుండి ప్రజలు నిలవేసి మీటింగ్ నడిపించండి. కానీ మీ ఇంటికి గుంపులు గుంపులుగా వచ్చినట్లు యాకోబు దేవుని నివాసం చూద్దాం రండి. ప్రభు, అనేకులు చెప్పుకోవచ్చు మందిరానికి రావడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాకు ఎంతైనా ప్రియమైనదిగా అనుగ్రహించండి. ప్రభావ మీ సన్నిధిలో గడిపేటువంటి సమయం మా ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితాలకు, సంఘ జీవితాలకు, వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాద కారణంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు ప్రారంభులు ముగించేంత వరకు పాడే పాటలేమి, వాక్య ధ్యానమేమి, ఆరాధన సమయము, బల సమయము, అర్పణ సమయము, మరి ప్రేమానంద సమయము ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి కరుణించండి, దయ చూపించండి. ఇక్కడే కాదు, సంఘం సార్వత్రిక సంఘం ప్రతి పల్లెల్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, దేశమంతట్లోనూ, సర్వ ప్రపంచంలో ఉన్నాయి. నేడు మనం మొదటి పరిశుద్ధ దినముగా మీరు ఆనందించండి. ప్రభావ, ప్రజలందరినీ సమకూర్చండి. నిలబడి దాసులందరినీ దృష్టి ఉంచండి, దాసులందరినీ దృష్టి ఉంచండి. పరిచయం అద్భుతంగా జరిగించండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ప్రపంచంలోటువంటి ప్రతి మాట కూడా ఆశీర్వాద కారణంగా ఉన్నట్లుగా, సరిచేయబడిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మీ ప్రజలు దీవించమని మీ దైవాసంగా అర్పించిన ఉదయకాలను మాకు కూడా తోడైనారు, ఆయన పండుగలు తోడైనారు. ప్రభావ నుంచి దయ చూపించమని మా దినవంతట్లో మాకు సహాయపడమని మీ ఆత్మ సంచారం కోరుకుంటున్నాను. ప్రభావ, కలిగినటువంటి వారు పడకలోండి మిమ్మల్ని ఆరాధించేటువంటి వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని అనుకూలతలు కలిగిన దగ్గర నిర్లక్ష్యం ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా నాయన మీ ఇంటికి రావాలని ఆశను పుట్టించండి, ఆసక్తిని కలిగించండి. ప్రభావ, మరి సాయంకాలం వరకు కూడా దినవంతట్లో ఈ దినవంతట్లో ఆ ప్రాంతాల్లో మరి రాష్ట్రంలో దేశంలో జరిగే పరిచయం ఆశీర్వాదకరంగా చేయండి. వదనం చెల్లిస్తూ ఆరాధిస్తూ మరి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోండి. మీ అభిషేకం మా అందరినీ తెలుసుకోండి. సాధన జరిగే నష్టం విడుదల చేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నూట 96 పాట పాడతాను. పాట సంఖ్య 196. అంటే పాత పుస్తకాల్లో పాత పాట 196 అంటే పాత పుస్తకాలు 745, కొత్త పుస్తకాలు 196. నా మరణేత్రములు వెలిగి తెరిచి నా కన్య ఉదయం ఆచరణ నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయ
Amen.
వార్షిక 236 పాడాలి. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. గర్జిన గానము సంగీత భావనే, గర్జిన గానము సంగీత భావనే.
గమనించండి, ఇక్కడ ముందర ఎదురుగానే పెట్టారు చెప్పులు. అడవి చెట్ల పాట 250 పాటకి 250. పల్లవి 3 చరణాలు మాత్రం పాడతారు. అడవి చెట్ల నడుమా పిల్లలు బయటికి వాళ్ళని ఎందుకు అంత పరిగెడుతున్నారు మీరు?
కాలు శబ్దం కూడా లేకుండా బయటికి వెళ్ళాలి. ఉనిగాలతో పోవాలి, శబ్దం రాకూడదు. పరిగెడుతున్నారంటే పరిగెత్తకూడదు. పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు కానీ బయటికి వెళ్ళినప్పుడు మౌనంగా శబ్దం లేకుండా పోవాలి. అర్థమైందా? పరిగెత్తేది గ్రౌండ్ లాగా. రెండు ఆరాధనలో ప్రవేశిస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దగ్గర కలిసి చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసమున్నటువంటి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు, మా ప్రియమైనటువంటి దేవుడు, మా ప్రియుడు, 10,000 అతి కాంక్షణీయుడైనటువంటి దేవుడు, మమ్మల్ని లేవనెత్తిన దేవుడు, మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంతో కూడా కాపాడిన దేవుడు, మరొక నూతన సంవత్సరాన్ని, నూతన నెలను, నూతన దినమును, నూతనమైనటువంటి మొట్టమొదటి ఆదివార దినమును మాకు అనుగ్రహించి మిమ్మల్ని సేవించడానికి ఆయన మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరి పాటల ద్వారా మా హృదయాలు ఉత్పన్న చేశారు. ప్రభావ మరి వాక్య ధ్యానం ద్వారా మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు సహాయం చేయండి. నీ మాట మాకు అనుగ్రహించండి. ప్రతి హృదయాన్ని మీరే కట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒప్పింప చేసి ఆరాధించినట్లుగా ప్రతి హృదయాన్ని నూతన పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దానికి దాసులను కూడా మీ మనసు మీ యొక్క శిలువ సంఖ్య మరుగుపరచండి. మీ ఆత్మ అభిషేకం, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ఐశ్వర్యం, ఆత్మ జ్ఞానం, ఆత్మ నడిపింపు అనుగ్రహించి మీరే మహిమగాని ప్రభావం పొందడానికి మీకే ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు లోకంలో పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనం గత వారంలో కూడా చూస్తూ వచ్చాము. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అనే మాట మనం చూస్తూ వచ్చాము. దేవుడు లోకం ఎందుకు ప్రేమించాడు అని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధమైన బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎందుకు ప్రేమించాడో, ఆయన ప్రేమించడం కారణం ఏంటో మనం ప్రతి వచనంలో ప్రతి అధ్యాయంలో చూడగలం. కనుక మరి ఈ మాటకు ప్రతి అధ్యాయము ప్రతి వచనం కూడా సంబంధం ఉంటుంది. ఎందుకు ప్రేమించాడు, మనం ప్రేమించడం కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు పిల్లారా, ఈ లోకంలో మరి అందరూ దేవుని యొక్క మహిమకు దూరమైపోయినారు. కారణం ఏంటంటే మన పితరుడైనటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి పాపం బట్టి, అవిధేయతను బట్టి, లోపడాన్ని బట్టి, చేయకూడని పనిని బట్టి, తినకూడని పండును బట్టి. కనుక పాపము బాబు వినపడలేదు. మాట్లాడేది ఇక్కడ ఉండద్దు, మాట్లాడకుండా కూర్చుంటే ఉండాలి. కానీ అందరూ పాపం చేసినటువంటి వారే. అందుకనే పౌలు జ్ఞాపకం చేశాడు రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే అదే రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయడంతో మాట్లాడు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, అది ఏ మనుషుడు? ఆ మనుషుడు మరి ఆదాము ద్వారా పాపము ప్రవేశించింది, ప్రతి మానవులో సంక్రమించిందని మనం గుర్తించవలసిన వారు ఉండాలి. ఈ మరి పాపము ప్రవేశించని, పాపము సంక్రమించని మానవుడు ప్రపంచంలో ఎవరు లేరు అనేటువంటి సత్యాన్ని కూడా మనము గుర్తించిన వారిగా ఉన్నాం. కనుకనే ఒక మనిషి ద్వారా పాపం ఎలా ప్రవేశించిందో మనలో కూడా ఆ పాప స్వభావం ప్రవేశించింది. ఆ పాపం బట్టి మరి మన పితరుడైనటువంటి ఆదాముకి ఇచ్చినటువంటి స్వరూపాన్ని మనం కోల్పోయాం. మరి మన పితరుడు కోల్పోయినటువంటి వాడు ఉన్నాడు. కనుక ఇప్పుడు ఒక 5 సంగతులు చూద్దాం. పాపం బట్టి ఏం కోల్పోయినాడు, వాటిని ప్రభు యేసుక్రీస్తులో ఎట్లా సమకూర్చబడ్డాయి అనేటువంటి సత్యాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనంలో చూడండి.
ఆదికాండం 3:8 రాసిన మాట 8-10 చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరమిని తోట చెట్ల మధ్య దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాగుకొనగా, మొట్టమొదటిగా పాపం బట్టి మరి దేవుని యొక్క ప్రేమకు దూరమైపోయినారు అనేటువంటిది మనం గ్రహించాలి. పాపం బట్టి ప్రతి దినము చల్లపూట దేవుడు ఆదాము హవ్వలతో కలిసి కొంతసేపు ముచ్చటించి మరి కొంతసేపు వాళ్ళతో సాహసం చేసి మరి సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడని మనం గ్రహించవలసిన వాడు కూడా. కనుక మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమణ చేయడం ద్వారా, దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేయడం ద్వారా కోల్పోయినటువంటి దేవుని ప్రేమను కోల్పోయినారు. దేవుడు ప్రేమించి వారికి ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమించి సమస్తాన్ని సృజించాడు, ప్రేమించి మరి సమస్త వస్తువులను మరి ఆ రకమైనటువంటి పండ్లను మరి అన్ని రకాలుగా సమకూర్చేటువంటి వాడు ఉన్నాడు. ఏమి తక్కువ కాకుండా చేశాడు. అయినప్పటికీ ఆ ప్రేమను వారు కోల్పోయినటువంటి వాడు. కనుక మరి పాపను బట్టి మొట్టమొదటిగా దేవుని ప్రేమను కోల్పోయిన వారు ఉన్నారు. ఇంకేం చెప్తూ చేయబడింది? ఎదుటికి రాకుండా దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. చూడండి 9వ వచనంలో దేవుడిని ఓ ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు? దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాపం బట్టి దాక్కుకోవాల్సినటువంటి పరిస్థితి. పాపం బట్టి దేవుని ప్రేమను పోగొట్టుకునేటువంటి వారిని గుర్తించాలి. వీడారా నీవు నేను కూడా మనము దేవుని యొక్క ప్రేమను దేవునికి మరి అవిధేయతను బట్టి జన్మం ద్వారా మరి వచ్చినటువంటి పాపం బట్టి, పాపపు స్వభావం బట్టి దేవుని ప్రేమకు దూరమైపోయినటువంటి వారిగా ఉన్నాం. దేవుని ప్రేమను కోల్పోయినటువంటి వారు ఉన్నాం. లోక ప్రేమ ఉన్నది కానీ దేవుని ప్రేమ అన్నది లేదు. కనుక ఈ స్థితిని దేవుడు సమకూర్చడానికి పరలోకమైన దిగి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక దేవుని ప్రేమను కోల్పోవడం ద్వారా మరి ఎదుటికి రాకుండా దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మరి దిగంబరుడుగా ఉంటుంది. నీ స్వరమైనప్పుడు ఎట్లున్నారంట? వస్త్రాలు కోల్పోయిన వారు ఉన్నారు. అనగా నీటి వస్త్రము, మరి ప్రశస్త వస్త్రము, తెల్లని వస్త్రాలు, ఉల్లాస వస్త్రము, శుద్ధి వస్త్రము అనే అంటే దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రములను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రేమను బట్టి ప్రేమను కోల్పోయినాడు. వస్త్రాలు దిగంబరుడైపోయినాడు. కనుక దాక్కుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇంకా చూసినట్టయితే వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఆ దేవుడు మరి కోల్పోయినటువంటి ప్రేమను మళ్ళా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అందుని బట్టి చూడండి 21వ వచనంలో ప్రేమించి ఏం చేస్తున్నాడు? అక్కడ 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మం చొక్కాలను చేయించి వారికి చూడండి అంతా ప్రేమ కలిగినటువంటి వాడు. వాడు దిగంబరులని తెలుసుకున్నవాడు ఉన్నాడు. వాడు దాక్కున్నాడని తెలుసుకున్నాడు. వాడికి భయం వచ్చిందని తెలుసుకున్నాడు. వాడు దేవుడి యొక్క ప్రేమను కోల్పోయినని తెలుసుకున్న వాడు మళ్ళా దగ్గరికి పిలిచి పరామర్శించి వారికి వస్త్రములను ధరింపజేసేవాడు. వారికి దిశ మన సిగ్గు కనబడుకున్నట్టుగా వారికి వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. మీరు ఉదయకాల సమయంలో పాపం బట్టి మనం కూడా దిగంబరులమని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మరి దిగంబరులము, దరిద్రులము, దిక్కుమాలిన వారము అని వ్రాయబడింది. పాపం బట్టి దేవుని ప్రేమకు దూరమైపోయినటువంటి వారు ఉన్నాం. అయితే దేవుడు ప్రేమించి మళ్ళా సమస్తాన్ని సమకూర్చినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రేమను సమకూర్చాడు, మళ్ళా ప్రేమించాడు. ప్రేమించి దగ్గరికి వెళ్ళి ఆ విధంగానే పరలోకాన్ని విడిచి ఆదాముని ఆదిమును దగ్గరికి వెళ్ళే కాదు, పరలోకాన్ని విడిచి మహిమను విడిచి సింహాసనం విడిచి తను తగ్గించుకొని నీ దగ్గర నాకే దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడని తెలియజేస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమించాడని తెలియజేస్తున్నాడు. కనుక ఆ ప్రేమకు దూరమైనటువంటి మనను మళ్ళా ప్రేమించాడు. చూడండి రోమపత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ ప్రేమను మన మీద కుమ్మరించిన వాడు ఉన్నాడు. 5:5 రాయబడింది. ఎందుకని ఎట్లనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినది. ప్రేమను కోల్పోయినటువంటి మన దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నేడు కూడా ఆయన యొక్క ప్రేమ మన మీద సమృద్ధిగా కుమ్మరించిన వాడు ఉన్నాడు. పాపం బట్టి ప్రేమను కోల్పోయినా చూడండి, దేవుని ప్రేమ లేకపోతే ఇక పాపం సమకూర్చుకుంటూనే ఉంటాం. దేవుని ప్రేమ లోక ప్రేమ. లోక ప్రేమ ఉంటే మరి మనుషులను సరైన విధానంలో ప్రేమించాం.
అది దేవుని ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో, లోకాన్ని ప్రేమించాం, లోకాశలను ప్రేమించాం. ఇక్కడికి పీడారా మరి పాపమును బట్టి మరి దేవుని యొక్క ప్రేమకు దూరమైనటువంటి ప్రతి మానవుడిని కూడా, నిన్ను కూడా ఆయన వెతికి రక్షించి తన యొక్క ఆత్మ ద్వారా మన మీద తన ప్రేమను సమృద్ధిగా కుమ్మరించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే మనల్ని ప్రేమించాడు. అందుని బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారు. ప్రభువా, మా పితరులైన ఆదాము చేసినటువంటి పాపం బట్టి ప్రేమను కోల్పోయినాడు కనుక నేను కూడా అలాంటి ప్రేమను కోల్పోయినటువంటి దానిని, అలాంటి వాడిని మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ దగ్గరికి రావడం ద్వారా, మిమ్మల్ని అంగీకరించడం ద్వారా మీ ప్రేమను సమృద్ధిగా నాలో కుమరించాము ప్రభువా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పేవాడు. తర్వాత రెండవదిగా మరి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం రాయబడిన మాట చూడండి. దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేలులోని పోయిన బిడ్డకు ఈ కాబోదని పేరు పెట్టను. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను కోల్పోవడం ద్వారా పాపం బట్టి రెండవది ఏంటంటే దేవుని యొక్క ప్రభావాన్ని కూడా కోల్పోయినారు. మొదటిగా దేవుని ప్రేమను కోల్పోయినారు. రెండవదిగా దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి ఐశ్వర్యాన్ని లేదా ప్రభావం కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు 20 సంవత్సరాలు అక్కడ 7వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. ఇశ్రాయేలు 2వ వచనంలో 7వ అధ్యాయం 2వ వచనంలో మందసము కిరీటములు కాదు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుని యొక్క ఆత్మ సంచారం వాళ్ళు లేకుండా పోయినట్టుగా మందసం పట్టబడింది. మందసం అంటే దేవునికి సన్నిధి. పాపమును బట్టి దేవునికి సన్నిధిని పోగొట్టుకున్నాం అనేక సార్లు. సంవత్సరం అంతట్లో ఎన్నిసార్లు దేవుని దగ్గరికి రాకుండా దేవునికి సన్నిధిని పోగొట్టుకున్నా. వీళ్ళని దాని కొరకే దేవుడు లోకాన్ని ప్రేమించింది. లోకాన్ని కాదు, నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆ ప్రేమను మనలో కుమరించడానికి లోకానికి వచ్చాడు. కోల్పోయినటువంటి ఆ ప్రభావాన్ని మళ్ళా మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. దేవుని యొక్క మహిమలు లేక, స్వరూపం లేక, అందుకనే ఏ భేదం లేదు. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. పాపం బట్టి దేవుని యొక్క మహిమ మనలో లేదు. మన మహిమ ఉంది లోకంలో. మనమంటే ఈ గ్రామంలో అందరికీ తెలుసు, ఈ జిల్లాలో తెలియవచ్చు, ఈ దేశంలో తెలియవచ్చు, ఈ రాష్ట్రంలో తెలియవచ్చు మన మహిమ. అయితే దేవుని మహిమను కోల్పోతే క్రీడారా లోకం మనకి ఎలాంటి స్తోమత కలిగి ఉన్నా, ఎలాంటి మహిమ కలిగినటువంటి వారు దేవునికి అది పనికిరాదు. దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వారిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ప్రభువా మాకు తెలియని ఆదాము దోషం బట్టి నేను కూడా పాపంలో జన్మించిన దాన్ని ప్రేమను కోల్పోయినాను. రెండోదిగా ప్రభువా మీ మహిమ కూడా నేను దూరమైపోయినా, మీ మహిమ కూడా నాలోని వెళ్ళిపోయింది, ఈ కాబోదు అయిపోయింది అని మనం గుర్తించే వారిగా ఉండాలి. చూడండి 11వ వచనం 12వ వచనంలో 7వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి షికారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. చూడండి 11వ వచనం ఏమైంది? వాడు ఇశ్రాయేలు ఏం చేశారంట, మరి మిస్పా నుండి బయలుదేరి, మిస్పా అంటే దేవుని యొక్క సన్నిధి, మిస్పా నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసిరి. అప్పుడు సమీరము నాయకుడు విశ్వాసము శరీరము మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు సహాయం చేసినట్టు దానికి ఎబెనేజర్. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించినారో మరలా దేవుడు తన మహిమను మనకి ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చాడు. 20 సంవత్సరాల వారు దేవుని మహిమను చూడకుండా ఉన్నారు. ఎట్లా బతికినారో తెలియదు. అప్పుడు అడగచ్చు, 20 సంవత్సరాలు రాకుండా ఉన్నారు, మేము ఒక వారం రాకపోతే మీకేమన్నంత కష్టం అంతే కదా. 20 సంవత్సరాలు వాళ్ళు రాకుండా దేవుని మహిమను చూడకుండా మర్చిపోయినారే, ఒక వారం రాకపోతే అంత గట్టి కలుస్తారని అని అడుగుతారు. నేను ఇప్పుడు ఎంత 20 సంవత్సరాలు ఎంత నష్టపోయినారో, ఎంత అవమానం వచ్చిందో, ఎంతమంది చనిపోయినారో మీరు లెక్కేసుకున్న తర్వాత నేను అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం నుండి 4, 5, 6 అధ్యాయం చదవండి. ఎంత నష్టపోయినా వీళ్ళ 20 సంవత్సరాలు దేవుడు లేనటువంటి బ్రతికినారు. వాళ్ళు దేవుని యొక్క మహిమకు దూరం అయిపోయినారు. ముఖవికారం అయిపోయింది. ప్రతి వాడు తరమబడుతూ వచ్చాడు. సొంత ఇంట్లో అన్నం వండుకుని తినకుండా అయిపోయింది. సొంత ద్రాక్ష చెట్ల కింద తినకుండా అయిపోయింది. భయంతో బ్రతకవలసి వచ్చింది. దేవుడు మహిమ లేదు, దేవుడి సన్నిధి లేదు. పాపమును బట్టి అందుకే దేవుడు లోకం ప్రేమించాడు.
ఆయన ప్రేమను కోల్పోయినటువంటి వారు, ప్రేమకు దూరమైపోయినటువంటి వారు, భయంతో బ్రతుకుతున్నటువంటి వారు. రెండవదిగా ఆయన మహిమను కోల్పోయినారు. ఆయన మహిమను మనకు ఇవ్వడానికి ఆయన లోకాన్ని ప్రేమించిన వాడు ఉన్నాడు. అందుకనే మరి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన కుమారుడిగా జన్మించి ఏం చేస్తాడు? 14వ వచనంలో వాక్యం శరీరధారి కృపాసత్త సంపూర్ణంగా మనం నిర్వచించను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె మనం ఆయన మహిమను. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన మహిమను మరలా మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన మహిమను మరలా మనం కనుగొనడానికి ఆయన శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. వీళ్ళారా కోల్పోయినటువంటి మహిమ ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని కూడికలైంది, మహిమకు దూరంగా జీవిస్తున్నాం కనుక మహిమను కోల్పోయినటువంటి స్థితిలో దేవుడు మరలా మనకు ఆ మహిమను కనుగొనడానికి దేవుడు లోకాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. మూడవదిగా కీర్తన 51 కీర్తన 11వ వచనం. 51 కీర్తన 11వ వచనము, నీ సన్నిధి నుండి త్రోసివేయకుము, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనలో వెళ్ళిపోయింది. నీ సన్నిధి నుండి నన్ను దూరపరచకము. 50:11 రాయబడింది ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధి మనం కోల్పోయినటువంటి వారు మహిమను కోల్పోవడం కాకుండా ఆయన సన్నిధి నుండి దూరమైపోయినాం, త్రోసివేయబడిన వారు. సాధారణ దూరంగా తీసుకెళ్ళాడు, మందిరానికి దూరంగా తీసుకెళ్ళాడు, దేవుని మీద సాహసానికి దూరంగా తీసుకెళ్ళాడు, పాపానికి దూరంగా తీసుకెళ్ళాడు. ఇక్కడ అంత మాత్రం కాదు, దేవుని యొక్క ఆత్మను నా యొద్ద తీసివేయాలని అటువంటి పాపం బట్టి ఆత్మకు దూరం అయిపోయాడు. చూడండి, ఉదాహరణకి మరి న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో దేవునికి దూరం, దేవుని పాపాన్ని బట్టి సంసోను దేవుని ఆత్మ ఆయనలో తీసేసిన వాడు ఉన్నాడు. తర్వాత మొదటి సమయ గ్రంథం 13, 14, 15 వచనాల్లో సౌలు చేసినటువంటి అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి దేవుడు తన ఆత్మను తీసివేసి మరొకరికి మరి దావీదుకు ఆ ఆత్మ ఉంచినట్టుగా చూస్తాం. పాపం బట్టి ఆత్మ మనలోని తీసివేస్తాడు. మరి రక్షణ ఆనందం పోతుంది, పరిశుద్ధాత్మక నడిపింపు పోతుంది. దేవుడు దూరం అయితే పిడారా ఉదయకాలం ఆ ఎడబాటు మన పితరుడైనటువంటి ఆదాము నుండి వచ్చింది. ఆదాము అలాంటి ఎడబాటు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు లోకానికి ఇలాంటి లోకానికి వచ్చిన వాళ్ళను ప్రేమించడంలో ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుని ప్రేమకు దూరం అయిపోయి దొంగలు తిరుగుతా ఉన్నారు. రెండవది ఆయన మహిమకు దూరం అయిపోయి ముఖ వికారం చేత స్వరూపం లేక సంతోషం లేక జీవించేటువంటి వారు ఉన్నారు. మూడవదిగా మరి ఆయన రక్షణ ఆనందం లేదా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనలోని పోయింది. అయితే ప్రభువు యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం రేపు మాట చూడండి. 11వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన అడగవారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాడు ఉన్నాడు. ప్రభువా, పాపం బట్టి నేను మహిమను కోల్పోయినాను, పాపం బట్టి నీ ప్రేమ నేను కోల్పోయినాను, పాపం బట్టి నేను ఆత్మ నుండి నేను దూరమైపోయినాను. ఆత్మను మరలా నాకు అనుగ్రహించినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎపిసోపత్రిక 1వ అధ్యాయం 13, 14 రాయబడింది. చూడండి, ఎపిసోపత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో మొదటి మీరు ఈ సత్యవాక్యమును విని, మీరు ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై సంపాదించుకుని ప్రజలకు విమోచనం కలిగిన తమ ఆత్మ శ్వాసములకు సంచకరుకు ఇచ్చాడు. కోల్పోయినటువంటి ఆత్మను ఆదాము కోల్పోయినాడు, ఇశ్రాయేలు కోల్పోయినాడు, నీవు నేను కూడా కోల్పోయినటువంటి వారిని. అయితే దేవుడు పరలోకం నుండి ఈ లోకానికి ఆత్మస్వరూపిగా పంపించబడి 2022 సంవత్సరాల క్రితము ఆయన పరిశుద్ధాత్మను మన మీద పంపించి మన హృదయాల్లో ముద్ర వేశాడు. మరలా ఇంక మరి మాటబడి చెదిరిపోకుండా వీడరా పాపమును బట్టి మనము మరి ప్రేమను కోల్పోయిన వారము, మరి దేవుని నుండి పారిపోయినటువంటి వారము. రెండవదిగా మహిమను కోల్పోయినాము. మూడవదిగా దేవుని యొక్క ఆత్మకు దూరం అయిపోయాను. ఆత్మ లేనివాడు, దేవుని ఆత్మ లేనివాడు, దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఏం విషయంలో పాల్గొంటారు మీరు? దేవుని ఆత్మ లేని ఆయన వాడు కాదు. ఆయన వాడు కాకపోతే ఆయన రాజ్యానికి వారసుడు కావుగా. ఇక్కడ వీడారా పాపను బట్టి
ఆయన పిల్లలుగా చేయబడవలసినటువంటి మనం ఆయన వాళ్ళకు కాకుండా దూరం అయిపోయినా, అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. ఇక్కడ హృదయకాలం మరి ఆయన ఆత్మను కోల్పోయినటువంటి వారము, మరి సంసోను, తర్వాత మరి చూసినట్లయితే సౌలు రాజు, తర్వాత దేవుడు పిల్లటి ఇస్రాయేలు కూడా ఆయన ఆత్మకు దూరమైపోయినారు. అదే స్థానంలో ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని ఆత్మకు దూరమైపోయినటువంటి వారమే. అలాంటి మళ్ళా సమకూర్చాడు. దావీదు అడిగాడు, ప్రభువా నీ ఆత్మను లాంటి దూరం చేయొద్దు అని కూడా కోరుకోరు. ప్రభువా పొరపాటు అయిపోయింది, క్షమించి నన్ను అంగీకరించి నీ ఆత్మనాలో మళ్ళా కుమరించని అడిగినప్పుడు ఆయన మళ్ళా మన మీద కుమరించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, రోమపత్రిక 8:14 ఎవరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. కనుక కుమార్తెలు లేదు, కుమారుడు ఉంటారు. మరి చూడండి, ఇందాక చెప్పిన మాట మీకు డౌట్ వస్తుందేమో. 8:9 చూడండి, రోమపత్రిక 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించినట్లుగా మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే కనుక ఆయన ఆత్మ చేత ఆయన పిల్లలుగా చేయబడుతున్నాము. ఆయన ఆత్మ చేత మనం నడిపించబడేటువంటి వారు ఆయన పిల్లలు కనుక. అంతవరకు అయితే ఆత్మ లేని వారము, మహిమ లేని వారము, ప్రేమ లేని వారము, దేవుడు దూరం ఉన్నటువంటి వారము, మన ఇష్టానుసారంగా నడుచుకున్నటువంటి వారము. ఇలాంటి మనల్ని దేవుడు లోకాన్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఆయన ఆత్మను మన మీద కుమ్మరించిన వాడు ఉన్నాడు. అందుకని ఇక్కడ అపొస్తలుల 2:39 చూడండి, ఎట్లా వస్తుందా ఆత్మ మన మీదకి వస్తుందంటే చూడండి, 38-39 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనేటువంటి కనుక. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకపోతే ఇంకా మీరు దేవుడి ప్రేమకు దూరంగానే ఉన్నారు. మీరు మారు మనసు పొందకపోతే దేవుడి మహిమకు దూరంగానే ఉన్నారు. మీరు మారు మనసు పొందకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీ మీద కుమరించబడదు. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ మీ మీద కుమరించబడదో మీరు దేవుని యొక్క పిల్లలుగా చేయబడలేరు. మీరు దేవుని పిల్లలుగా చేయబడకపోతే దేవుని ఆత్మ చేత నడిపించబడలేరు. ఇంకా పాపములకే నడిపించబడుతూ ఉంటారు. లోకానికి, శరీరాశులకి ఇంకా నడిపించబడేటువంటి స్థితి మన జీవితంలో ఉంటుంది. కేవలం రక్షణ పొందలేదు, ఇంకా ఆయన ఆత్మకు దూరంగా ఉన్నారు, మహిమకు దూరంగా ఉన్నారు, ఆయన ప్రేమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడైనా సరే అడగండి ప్రభువును. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. 4వదిగా మొదటి వారి పత్రిక 1:9 మొదటి వారి పత్రిక 1:9 ఏమరాబడింది? మన పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక పాపము క్షమించి. కానీ ఇక్కడ నీతి లేని వారు, నీతిని పోగొట్టుకున్నారు, స్వనీతి చేత జీవించేటువంటి వారు, దుర్నీతి కలిగేటువంటి బహుమానం అపేక్షించిన వారు, స్వనీతి పనులు దుర్నీతి పనులు ఈ లోకంలో. పాపం బట్టి స్వనీతి వస్తుంది, పాపం బట్టి దుర్నీతి ఏర్పడుతుంది మన జీవితాల్లో. దేవుడి యొక్క నీతిని మనం ఆధారపడి. అందుకనే మరి కీర్తనకారుడు అన్నాడు 4వ కీర్తన 1:1 నా నీతికి ఆధారమగు దేవా. యోబు అన్నాడు 27:4 నా నీతిని నేను విడువను అన్నాడు. అనగా దేవుని ప్రేమను నిలిచి ఉన్నాడు కాబట్టి, దేవుని మహిమను కనుగొన్నటువంటి వాడు కాబట్టి, దేవునికి ఆత్మచేత నడిపించబడుతున్నాడు కాబట్టి ఆయన అన్నాడు, నేను ఆయన నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను, విడిచిపెట్టను అని అంటున్నాడు. కానీ ఇక్కడ మరి నీతిని కోల్పోయినటువంటి వారు పాపము బట్టి పీడాలి, స్వనీతిగా జీవిస్తున్నటువంటి వారు దుర్నీతితో జీవిస్తున్నాం. దుర్నీతికి వచ్చేటువంటి బహుమానాలు, దుర్నీతికి వచ్చేటువంటి రకరకాలైనటువంటి వ్యాపకాల చేత మనము దేవుడికి దూరమైపోయాం. కనుకనే దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. చూడండి, మరి రోమపత్రిక 5:1 చూడండి. కాబట్టి విశ్వాస మూలముగా ఎట్లా తీర్చబడ్డాము? విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వస్తాడు. ప్రభువా నేను నీతిని కోల్పోయినటువంటి దానిను, అలాంటి వాడును, మీ ప్రేమనే కాదు, మీ మహిమనే కాదు, మీ ఆత్మనే కాదు, మీ యొక్క నీతిని కూడా కోల్పోయి నా నీతితో ఆధారపడి జీవిస్తున్నానయ్యా, నా నీతిగా తీర్చని విశ్వాసంతో మన దగ్గరికి రావడం ద్వారా మన నీతిమంతులుగా తీర్చాడు. రోమా 3:24 చూడండి. కాబట్టి నమ్మువారు పక్కనే ఉంటుంది, పక్క పేజీలో. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా మనం నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతున్నాం. ఉచిత
ఉచితంగా అనుభవించేటువంటి నీతి ఇది. విశ్వాసం ద్వారా కలిగినటువంటి నీతి ఇది. ఆ నీతి ద్వారా ఏమైనా యెషయాలో 60:10 రాబడింది, శృంగారమైన వస్త్రము ధరించుకునేటువంటి వారమై. 10వ వచనం, 60:10వ వచనం. శృంగారమైన వస్త్రము చదువు. పెళ్లి కుమారుడు రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలె రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఆ తర్వాత నీతి అనేటువంటి పైపాటు కూడా మనం ధరింపజేశాడు. కనుక నీతి అనేటువంటి పైపాటు మనం ధరింపజేసి మన స్వనీతి వస్త్రాలు, మన స్వనీతి జీవితము, మన దుర్నీతి వస్త్రాలు, దుర్నీతి జీవితాన్ని కలిగి దేవుడికి దూరం అయిపోయినా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడికి నీతి కలిగి ప్రతి మాట చెప్పాలి. ఏ రేడిగా మరి అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి ప్రేమకు దూరమైపోయినారు అని చెప్పాలి మొదటిగా. రెండవదిగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి మహిమకు దూరమైపోయినారని చెప్పాలి. ఏ భేదం లేదు, పాపం చేసి అందరూ దేవుడి ఆత్మకు దూరమైపోయినారని చెప్పాలి. ఏ భేదం లేదు, పాపం చేసి అందరూ దేవుడి యొక్క నీతికి దూరమైపోయినారని చెప్పాలి. ఇప్పుడు అని బిడ్డాలే కాలం ఆరాధించడానికి వచ్చేట్టు దేవుడే ఈ విధాలుగా పాపం బట్టి. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చింది దేని కొరకు అంటే ప్రేమను ఇవ్వడానికి, మహిమను ఇవ్వడానికి, ఆత్మను సమృద్ధిగా కుమ్మరించడానికి, ఆయన యొక్క నీతి మనకు ఆరోపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. తర్వాత చూసినట్టయితే మరి 5వదిగా కీర్తన 58 3వ వచనం. పాపాన్ని బట్టి అబద్ధములాడుతూ తగ్గిపోతున్నా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. పుట్టిన తోడే ఏంటంట అబద్ధికుడైనటువంటి జనకుడు, అబద్ధానికి జనకుడైనటువంటి మరి సాతాను సంతోషపడుతూ లోపల అబద్ధములాడుతూ జీవించినటువంటి వారు అని తెలియబడుతుంది కదా. కనుక వాడు ఎవడు అబద్ధములాడించేవాడు? ఎవడు? సాతానుడు. చూడండి, యోహాను సువార్త 8:44 వచ్చింది. చూడండి, యోహాను సువార్త 8:44 వచ్చిన వాడు అబద్ధములకు జనకుడై ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుని కోరినటువంటి వారు. చూడండి ఎంత చక్కగా, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకునేటువంటి వారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడట. సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యం లేదు. వాడు అబద్ధమాడినప్పుడు కనుక స్వభావమే, జన్మముతోనే మనము స్వభావ సిద్ధంగా పాపమునకు లోబడి అబద్ధములాడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకునేటువంటి వారంగా ఉన్నారు. కనుక 5వదిగా మనం చూసినట్లయితే పాపాన్ని బట్టి మరి అబద్ధములాడుతూ తిరుగుతున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు మనం చూడండి. యోహాను సువార్త 16:13 వచ్చినప్పుడు, యోహాను సువార్త 16:13 వచ్చినప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఏంటంట, ఇక అబద్ధం లేదు. ఇక ప్రభువా దేవుడి లోకాన్ని ప్రేమించి మనను సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి వారు ఉన్నారు. సర్వసత్యంలోకి నడిపించాడు. ఏ భయం లేదు, అందరూ పాపం చేసి అబద్ధములలో ఉన్నారు అని పలకాలి మాట. ఇక్కడ ఇలాంటి స్థితులను దేవుడు ప్రేమించి నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి అబద్ధములతో జీవిస్తున్నటువంటి మనం, అబద్ధములకు జరగబడినటువంటి సాతాను చేతిలో ఉండి అబద్ధములను ప్రేమించేటువంటి మనం దానిని విడిపించి, సాతాను విడిపించి సర్వ సత్యములోనికి మనల్ని నడిపించినటువంటి వాడు ఉన్నాడు. ఇట్టి స్థితిని మనం కలిగినటువంటి మనము మరి దేవుని ఆరాధించేటువంటి వాడు. కానీ ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఆరాధన ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా పాపం బట్టి మనము పాపాన్ని బట్టి మనం ఏం కోల్పోయినాం? మొట్టమొదటిగా ప్రేమను కోల్పోయినాము. పాపాన్ని బట్టి మహిమను కోల్పోయినాము. పాపాన్ని బట్టి ఆత్మను కోల్పోయినాము. పాపాన్ని బట్టి నీతిని కోల్పోయినాము. పాపాన్ని బట్టి అబద్ధము కలిగినటువంటి జీవితం. కానీ ఇప్పుడు మనల్ని ప్రేమించి తన ప్రేమను మన మీద కుమరించినాడు, తన మహిమను మనకు అనుగ్రహించినాడు, తన ఆత్మను మన మీద కుమరించినాడు, తన ఆత్మను కుమరించి మనను తన పిల్లలుగా చేసి తన నీతిని మన మీద ఆరోపించాడు. చివరిగా ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపించాడు. కనుక ఈ ఆత్మ కలిగిన వారిపై ప్రభువు మనము ఆరాధించు. ప్రభు మనకు సహాయం చేయదు కనుక 2 పాటలు పాడదాము. ఒక పాట ఇందాక పాడిన పాటలు మిగతా 3 చరణాలు పాడదాము.
అడవి చెట్ల నడుమ అనే పాట 250 పాడుకుందాము. రండి, 250 పాట. అడవి చెట్ల నడుమ ఒక జల్లడు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో బలు ప్రార్థనిస్తున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రార్థనిస్తున్నాడు. ప్రదర్శించి వాక్యం బట్టి ఆరాధించండి. క్లుప్తంగా బిగ్గరగా
ఇంకా మీరు రక్షణ పొందకపోతే, మరి పాపం బట్టి కలిగేటువంటి ఆశీర్వాదాలు పొందకపోతే ఇప్పుడే మనసులో ప్రార్థన చేసుకుని మీరు అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రేమగా మా ప్రియ పనులకు తండ్రి, కళ్ళు మూసుకోండి. జీవాధిపతి జీవనాధారిక బంగారు పదాలకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఉదయకాలంలో తండ్రి పరిశుద్ధమైన మందిరంలో చేరి పరిశుద్ధంతో కూడి తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నాకు కూడా దయచేసిన విధానం బట్టి స్తోత్రం తెలుస్తున్నాను ప్రభా. ఒకనాడు నేను కూడా తండ్రి నా పాపముల చేత